హలో అండి, నేను మీ శేషు సింగరకొండ. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ టాకీస్ యూట్యూబ్ ఛానల్. సహజంగా విలువైన వస్తువులు మట్టిలో ఉంటాయి అంటారంటే నిజమే కదా. బంగారం మట్టిలోనే దొరుకుతుంది, వజ్రాలు మట్టిలోనే దొరుకుతాయి, గనులు మట్టిలోనే దొరుకుతాయి, కళలు కూడా. అటువంటి ఒక సహజ కళాకారుణ్ణి ఈరోజు మీకు నేను పరిచయం చేస్తాను. నా మాటలతో కదండి, ఆయన పాటలతోటే మీకు నేను పరిచయం చేస్తాను. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. ప్రణయ సుధారాధా నా బ్రతుకు నీది కాదా. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు. ఈయన నామాల మస్తానరావు గారు. కళను నమ్ముకొని కళతోటే జీవిస్తున్న ఒక సహజ కళాకారు సార్. ఇప్పుడు ఏంటంటే మన శ్రీ లక్ష్మీ టాకీస్ యూట్యూబ్ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనతో పాటు మనలాంటి కళాకారుల్ని ప్రపంచానికి పరిచయం చేయాలి. ఈ సోషల్ మీడియా అనే వేదిక ద్వారా చాలామందికి ఒరిజినల్ అంటే రా మెటీరియల్ ఉంటుంది కదా, నిజమైన కళ ఏదైతే ఉందో అది ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఊరొచ్చాను. లక్కీగా మీరు కనిపించారు, అడగగానే ఒప్పుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ పాటతోటే మీ పరిచయాన్ని ప్రారంభిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. తప్పకుండా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒక్క నిమిషం అండి, ఈయన ఏం చదువుకున్నా అనుకుంటున్నారు? మీరేం చదువుకున్నారు సార్? 5వ తరగతి సార్. చూసారా, ఇంతే కాదండి, సాంఘిక నాటకాలు వేశారు, పౌరాణిక నాటకాలు వేశారు, భగవద్గీత శ్లోకాల దగ్గర నుండి పౌరాణిక పద్యాల దగ్గర తరాన్ని ఉర్రూతలోగిస్తున్న ఎన్నో పాటలు కూడా ఈయన స్టేజ్ మీద పర్ఫామ్ చేశారు. సార్ మరొక పాట. దుఃఖేషనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖము కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. గారు, మీరు ఎంత చక్కగా పాటలు పాడుతున్నారు కదా, మీకు ఇష్టమైన గాయకులు ఎవరు? నాకు ఇష్టమైన గాయకులు స్వర్గీయ ఘంటసాల మాస్టర్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మరి వాళ్ళ పాటలు ఆయన ఒక పాట ఇంకొక పాట పాడితే మా ప్రేక్షకుల కోసం. తప్పకుండా సార్. ఘంటసాల గారు తిరుపతమ్మ కథ అనే చిత్రం కోసం ఒక పాట పాడారు సార్. ఆ పాట అంటే నాకు చాలా బాగా ఇష్టం. అది కళ్యాణి రాగం. ఓకే, చాలా బాగా అందంగా పాడారు. ఆ పాట కొంచెం ఒక పల్లవి పాడి. పువ్వై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా వేళ. పువ్వై విరిసిన పున్నమి వేళ బిడియము
నీకేలా వేళ పువ్వై విరిసిన పున్నమి వేళ చల్లని గాలులు సందడి చేసే తొలి తొలి వలపులు తొందర చేసే జలతారంచుల మేలి ముసుగులో తలను వాల్తూ వేళ వేళ పువ్వై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా వేళ పువ్వై విరిసిన పున్నమి వేళ. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. ఘంటసాల గారి వాయిస్లో ఉన్న మాధుర్యం ఎగ్జాక్ట్గా అలా అని చెప్పలేం, కానీ బట్ మీ వాయిస్లో ఒక డిఫరెంట్ అంటే అనుకరించినట్లేదు, కానీ సహజంగానే ఆయనకు దగ్గరగా అనిపిస్తుంది. ఓకే సార్. అంటే అనుకరణ అనేది అసలు వద్దంటారు సార్ బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన పాట పాడలేదు. తప్పకుండా సార్. మంచి ప్రేమ గీతం. తప్పకుండా సార్. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య తారలై, నా కన్నుల వెన్నెల కాంతి నిండెనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. థ్యాంక్ యూ సార్. గారు, మీరు ఎవరి పాట పాడినా వాళ్ళ వాయిస్తో పాడినట్టు ఉంటుంది అనమాట. అప్పట్లో బాలసుబ్రహ్మణ్యం గారిని అలా అనేవాళ్ళు. ఆయన ఎన్టీఆర్ గారికి పాడితే ఆయనలాగా మాడ్యులేట్ చేసి, ఏఎన్ఆర్ గారికి పాడితే అలాగా, కృష్ణ గారికి లేకపోతే చిరంజీవి గారికి అయితే అలాగా మీరు కూడా బాలు గారి పాట పాడినా లేకపోతే ఘంటసాల మాస్టర్ గారి పాట పాడినా కూడా దగ్గరగా అలాగా అనిపిస్తుంది అనమాట. నిజంగా అది గొప్ప వరం మీకు. మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఇది కావచ్చు, మీ సహజంగా వచ్చిన ఇది కావచ్చు. చాలా సంతోషం అనిపిస్తుంది మిమ్మల్ని ఇలా చూడటం, మీ పాటలు వినటం. మా ప్రేక్షకులు కూడా నాకు తెలిసి మంచి కామెంట్స్ కూడా పెడతారు అనుకున్నాను. అలాగే మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఇష్టమైన హీరో అంటే వేరే చెప్పనక్కర్లేదు సార్. ఎందుకంటే నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారంటే నాకు చాలా ఇష్టం సార్. ఆయన పౌరాణిక సినిమాలు కానీ, ఆయన ఏ క్యారెక్టర్ చేసినా కానీ ఆయన చాలా ఎందుకో అంత దగ్గరగా ఉంటాయి, హత్తుకున్నట్లా ఉంటాయి అన్నమాట. అలాగే ఈ తరానికి వచ్చేలేకే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం సార్. సూపర్ సార్. మరి వాళ్ళ పాటలు పాడాలి కదమ్మా. తప్పకుండా సార్. ఎన్టీఆర్ గారు నటించినటువంటి మాయా మత్స్యేంద్ర అనే ఒక సినిమా ఉంది సార్. వాణిశ్రీ గారు, ఎన్టీ రామారావు గారు చేసినటువంటి, అందులో ఒక పాట పాడి వినిపిస్తాను సార్. ప్రణయ రాగవాహిని చెలి వసంతమోహిని, ప్రణయ రాగవాహిని చెలి వసంతమోహిని, మదిలో ఏవో సుధలే కురిసే మధుర మధురయామిని, ప్రణయ రాగ జీవన ప్రియా వసంతమోహన. మా కోసం కృషి ఉంటే తప్పకుండా సార్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు.
దానవీర సూరకర్ణ డైలాగ్స్ కూడా బాగా చెప్తారు అన్న విషయం నాకు తెలుసు. మా ప్రేక్షకుల కోసం తప్పకుండా సార్. కానీ ఆగాగు ఆచార్యదేవా, ఏమంటివి ఏమంటివి, జాతి నెపమును సోతసుతునుకు ఇందు నిల్వ అర్హత లేదందువా. ఎంత మాట ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. మీ తండ్రి భరద్వాజుని జనం ఎట్టిది, అతి దుబుక్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతలవుడు శివసముద్రాబారిని గంగా గర్భమును జనించలేదా, ఈయనదే కులము. మాతో చెప్పింతువేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశి పుత్రుడు కాడా, అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి శక్తిని, ఆ శక్తి చండాలాంగనైన పరాచరుని, ఆ పరాచరుని పల్లెపడుసైన మత్స్యగంధయందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడి వెధవరాండ్రైన మా పితామయ్య అంబికతో మా తండ్రిని, పినపితామయ్య అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని కీర్తించబడుతున్న ఈ ఎదురుదేవుని కనలేదా. సందర్భావసరమును బట్టి క్షాత్రబీజ ప్రాధాన్యముతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదమెందులకు. గారు సార్, మీరు ఏం చదువుకున్నారు అని అడిగితే 5వ తరగతి చదువుకున్నా అని చెప్పేసి అన్నారు. కానీ మీరు ఆ పద్యాలు కానీ పాటలు కానీ కంఠస్థం పట్టినట్టు అలా అసలు నిజంగా అమేజింగ్ అండి. చాలా చాలా బాగా పాడుతున్నారు. మన మెగాస్టార్ గారి పాట కూడా పాడాలి కదా, తప్పకుండా ఏదైనా రొమాంటిక్ సాంగ్ పాడండి. ఓకే సార్, తప్పకుండా. అంటే మా ప్రేక్షకుల కోసం. అలాగే సార్. గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట, పాడుకోవాలి కువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. సూపర్ సూపర్. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మీరు ఎంత చక్కగా పాటలు పాడుతున్నారు, కళనే నమ్ముకొని ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు మీరు కళను నమ్ముకున్నారు? దాదాపుగా నేను చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూనే ఉన్నారు, స్టేజ్ ప్రోగ్రామ్స్, తర్వాత అసలు కళ మీ జీవితం. కళను నమ్ముకొని ఎన్ని కోట్లు సంపాదించారు? కోట్లు సంపాదించే అంత కాదు కానీ సార్, చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రుల్ని అలాగే నా భార్య బిడ్డల్ని పోషించుకోవడానికి మట్టుకే సరిపోతుంది సార్. అంతకు తప్ప నేనేమి ఆస్తులు సంపాదించలేదు. అంటే ఎందుకు అడిగానంటే, యాక్చువల్గా ఈరోజు ఈ సోషల్ మీడియా అనే ఒక వేదిక వచ్చిన తర్వాత ఈ కళ ద్వారా నిజంగా కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు సార్. అంటే అది ఎటువంటి కళ అనేది పక్కన పెడితే జనం ఏది ఆదరిస్తే అది కళ అయిపోతుంది. కానీ ఒక నిజమైన కళ అంటే మీరు పాట పాడతారు, యాక్టింగ్ చేస్తారు, తర్వాత పద్యాలు పాడతారు. ఈ మధ్య పాటలు రాసే కార్యక్రమం కూడా, అంటే ఏ చదువు లేకుండా ఎక్కడో మారుమూల ఒక అద్దంకి పక్కన జార్లపాలెం అనే గ్రామంలో, ఒకసారి ఊరు చూపించినాను. అద్దంకి పక్కన జార్లపాలెం అనే గ్రామంలో ఉండి కళనే నమ్ముకొని జీవిస్తున్నారు. కాకపోతే మీకు కళ మాత్రం అన్యాయం చేయలేదు. కళ అన్యాయం అయితే చేయలేదు సార్, ఎప్పుడు చేయలేదు. నేను దాని మీదే బ్రతుకుతున్నాను. సో ఒక కళాకారుడిగా కళకి నిజంగా కళామ తల్లికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞత. ఓకే, ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు నాదొక చిన్న అంటే సలహా ఇచ్చేంత ఇది కాదు, కానీ నాకు ఒక ఆలోచన ఏంటంటే, మీరు ఇంత టాలెంట్ ఉంది కదా మీ దగ్గర, మీరు ఒక పని చేయండి, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టండి. ఓకేనా? దీనికి మన దగ్గర పెద్ద సెటప్లు కానీ ఏవేమో కావాల్సిన అవసరం లేదు. ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ ఉంటే చాలండి. ఈ ఫోన్ ద్వారానే మీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయండి.
యూట్యూబ్ ఛానల్ పెట్టండి, లేదా నేనే దగ్గరుండి మీకు పెట్టిస్తాను. ఓకే సార్, తప్పకుండా. తర్వాత ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఒకటి క్రియేట్ చేస్తాం. సో మీరేం చేస్తారంటే రోజు లేదా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు ఏ ప్రోగ్రామ్కి వెళ్తారు కదా, ఆ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఒక క్లిప్ ఉంటుంది మీరు పాడిన పాట, అది తీసి అందులో పెట్టండి, పోస్ట్ చేసేయండి. యూట్యూబ్లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయండి. నిజంగా కళను ఆదరించే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. దానికి ఉదాహరణ మన శ్రీలక్ష్మి టాకీస్ ఛానల్. 7 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం మనం ఇప్పటికీ కూడా ఎటువంటి అసభ్యకరమైన అశ్లీలకరమైనటువంటి మన దాంట్లో చేయలేదు. కానీ మనకి ఒక రకమైన స్టాండర్డ్ కళా పోషకులు మన ఛానల్లో ఉన్నారు. సో అలాగే మీరు ఇందులో కనుక పోస్ట్ చేస్తే ఏమో వాళ్ళకి నచ్చచ్చు. నిజంగానే రేపు పొద్దున కోర్టు సంపాదించకపోయినా అంటే ఒక మంచి కళాకారుడు ప్రపంచానికి పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. జీవితం ఏం అయిపోయింది కాదు. ఓకేనా? మీకు యూట్యూబ్ ఛానల్ దగ్గరుండి నేనే పెట్టిస్తాను, అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా. ఓకేనా సార్? ఇవాళ సమాజం ఎలా ఉందంటే, అంటే నేను చెప్పొచ్చో చెప్పకూడదో, సందర్భం కాదు నాకు తెలియదు. గుర్రం జాషువా గారు ఒక మాట అంటాడు సార్, గబ్బెళం కావ్య రచన నుంచి. ఆయన ఏమంటాడంటే, ప్రతిమల పెండ్లి చేయుటకు 100,000 వేయించుగాని దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్ మెతుకు విదల్పది భరతమేధిని 33 కోట్ల దేవతలెగబడ్డ దేశమునా భాగ్యవిహీనుల క్షుత్తులారునే. అంటే దీని అర్థం ఏంటంటే సార్, మాటలు లేనటువంటి, కథలు లేనటువంటి శిలలు అంటే ప్రతిమలకి పెండ్లిళ్ళు చేయటానికి లక్షలు కోట్లు వాళ్ళ ఊరేగింపుల కోసం వెచ్చించి ఖర్చు చేస్తూ ఉన్నారు. కానీ ఒక పేదవాడికి 4 మెతుకులు వేయటానికి ఎవరికి కూడా చేతులు రాదు. 33 కోట్ల దేవతలు ఉన్నటువంటి మన భారతదేశంలో ఒక పేదవాడు బతకలేకపోతున్నాడు, పిచ్చగాడు బతకలేకపోతున్నాడు అని చెప్పి ఆయన ఒక ఆవేదనని వ్యక్తం చేశాడు. అలాంటిదే ఇదే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రోత్సాహం అందరికీ ఉంటుంది. మీరు చెప్పిన మాట అవునని చెప్పలేను, కాదని చెప్పలేను. కానీ ఒక పాజిటివ్ దృక్పథం అంటే ఆనాటి సామాజిక పరిస్థితులు, అప్పుడుకున్న పరిస్థితులు, ఇప్పుడుకున్న పరిస్థితులు అంటే ఎప్పుడు పరిస్థితులు ఒకలా ఉండవు. అంటే బలంగా ఒకటి ఏమి నమ్ముతా ఉండండి, ఇప్పుడు సూర్యకాంతిని ఎవరో చేయడం పెట్టి ఆపలేదు అంటే బేసిక్. అలాగే కంటిన్యూషన్గా అంటే మనం నిరంతర ప్రయత్నం అనేది చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి ఆదరణ కానీ అభివృద్ధి కానీ దొరుకుతుంది. అంటే నిజాయితీగా నిరంతరంగా ప్రయత్నం చేస్తుంటే దొరుకుతుంది అని చెప్పి బలంగా విశ్వసిస్తాను. మీరు చెప్పింది సత్యం. ఎందుకంటే నాకు చాలా సంతోషం వేసింది మీ నుండి విప్లవ భావాలు కూడా మీరు వంట పట్టించుకున్నారు. అది అంటే ప్రతి మనిషిలోనూ అన్నీ ఉండాలి. ఆ విప్లవ భావం ఉంటేనే అభివృద్ధి అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మస్తాన్ గారు ఎలాగో విప్లవ భావాలు ముందుకు తీసుకొచ్చారు కాబట్టి మీకు ఇష్టమైన రచయిత? ఆనాడు చెనారే గారు, ఈ ఏటూరు సుందరరామూర్తి గారు, ఇప్పుడు అనంత శ్రీరామ్ గారు, చంద్రబోస్ గారు, వీళ్ళు బాగుంటాయి సార్. వీళ్ళ రచనలు బాగుంటాయి. ఒక సినారే గారి గురించి మాట్లాడారు కాబట్టి ఆయన తప్పకుండా సార్, ఆయన ప్రపంచ పదులేనని చెప్పి ఆయనే రచించి ఆయనే గానం చేసినటువంటి ప్రపంచ పదులు ఉన్నాయి సార్. అందులో ఆయన ఏమంటాడంటే, కాకులు పెట్టిన సభలో కోకిల ఏం పాడుతుంది, కత్తులు నాటిన గుడిలో భక్తి ఎలా పండుతుంది, అంతా భద్రం అంటూ ఎంతకాలమీ సూక్తులు,
వంచన చేరిన ఇంట్లో మంచి ఎలా బ్రతుకుతుంది అంటాడు సార్ ఆయన. అంటే ఒక్కొక్క పదం కూడా ఏదో ప్రశ్నిస్తున్నట్టు బాణం వేసి కొట్టినట్టు ఉంటుంది. అవును సార్. ఆయన 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 మనోవేదాన్ని అలా వ్యక్తపరిచాడు. అంటే ఒక చోట మనం ఏదన్నా చెప్పాలని పోతే ఆడ కోకిలే ఉంటే కోకిల కూడా పాట వింటది. కాకులు పెట్టిన సగంలో కోకిల పడితే ఏమి కాకులు గోలంటారు కదా సార్, కాకి గోలంటారు సార్. సూపర్ సార్, చాలా చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇది మొదట అడగాల్సిన ప్రశ్న చివరికి వచ్చింది. ఎందుకంటే ఈ ప్రయాణం మన చూసేవాళ్ళకి అర్థమవుతుంది, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం. ఓకే సార్, నేను అంటే చదువుకోకపోయినా నా అంటే పెద్దల సాహచర్యంతో కావచ్చు, జ్ఞానం ఉన్నటువంటి పండితులతో తిరగటం కావచ్చు, ఏదన్నా కానీ వాళ్ళ అలవాట్లు మనం అలవర్చుకున్నాము. అంటే నాకు వాళ్ళతో కలిసిన తర్వాత చదువు అంత ఇంపార్టెంట్ ఏం కాదు అనిపించింది. అలాంటి ఆ జ్ఞానంతో వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని నేను ఉపయోగించుకుంటూ చదువు లేకపోయినా ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేస్తాను. అక్కడ మనం అంటే ప్రజలకి ఏం చెప్పి వాళ్ళని చైతన్యవంతులను చేయొచ్చు అన్న వాటి మీద చిన్న చిన్న స్కిట్లు, చిన్న చిన్న పాటలు, చైతన్య గీతాలు ఇలా పాడుకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నాను. సూపర్ సార్. మీరు ఒక మంచి స్థాయి అంటే ఎలా చెప్పగలం అంటే, స్థాయి అంటే చాలామంది డబ్బు దీంతో కొలుస్తారు, అలా కాదు. అంటే మీకున్న కళకి సరైన గౌరవం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. చివరిగా హరిశ్చంద్ర పద్యాలు మీరు బాగా పాడతారు అనే విషయం కూడా తెలుసు, ఒకసారి మా కోసం. తప్పకుండా సార్. హరిశ్చంద్ర పద్యం అన్నారు కాబట్టి, హరిశ్చంద్రుడు తన భార్య నమ్ముకొని ఆవిడ వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఆవేదన చెందుతూ పద్యం పాడతారు సార్. అది ఎందుకో నాకు ఇప్పటికి కూడా చూడండి సార్, అలా వస్తూ ఉంటుంది. అంత ఇన్వాల్వ్మెంట్ అవుతాను, అనుభూతి చెందుతాను నేను. అందులో ఒక పద్యం పాడతాను సార్. ఆయన ఏమంటాడంటే, దాటిపోయినది నా భాగ్యరేఖ నన్ను వీడిపోయినది, నేనిప్పుడు ఏకాకినా సర్వజనులను ఏకాకులే, వెడలిపోయను సామ్రాజ్య వైభవంబు, వదిలిపోయిరి అర్ధాంగి నా కన్న కొడుకు, నా మీద నీవు కక్షబూని జారిపోయదవేలనే జాలిలేక, అన్నదమ్ములను ఆలుబిడ్డలను కన్న తల్లిదండ్రులను స్నేహితుల్ బంధువుల్ వెంటరారు తుదిన్, వెంట వచ్చునది అదే సత్యము అదే యశస్సు, స్థిరమై సంపదలెల్ల ఎంటనొకరీతిన్ సాగిరావు ఏరికి ఏసరికి ఏ పాటు విధించెనో విధి అవశ్య ప్రాప్త్యంబు అద్దానినెవ్వరు తప్పించెదరు, ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని
గర్వం వేరికి కాదు కింకరుడే రాజగున్ రాజే కింకరుడగు కాలానుకూలంబుగా అద్భుతం అద్భుతం. అన్నట్టు నేను మీకు చెప్పాలి ఒక మాట. చెప్పండి చెప్పండి. మీ రచనలు కూడా చాలా అద్భుతంగా ఉంటున్నాయి సార్. మీ పాటలన్నీ చాలా విన్నాను సార్ నేను. మీ పాటలు విన్నాను. ఒక పాటకి నేను కనెక్ట్ అయ్యాను. ఒక పాటకి డాన్స్ కూడా వేసాను. అలాగే ఇప్పుడు ఈ మధ్య మీరు చేసినటువంటి పాటల్లో నాన్న పాట ఒకటి ఉంది సార్. నడకనే నేర్పించావు నాన్న నీ గుండెపై, నడతనే నేర్పించావు నాన్నను గురువై. ఈ పాట చాలా అద్భుతంగా ఉంది సార్. చూడండి సార్, నాకు ఇప్పటికి కూడా అంటే మీరు కెమెరా పెట్టట్లేదు కదా సార్, నాకు ఆ గూస్ బంప్స్ వస్తాయి సార్. అంత అద్భుతంగా ఉంది ఆ పాట. అదేగాక ఇటీవల మహిళల కోసం ఒక పాట రాశారు సార్. అబ్బో చాలా 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 బాగుంది. అది కొంచెం పాట కొంచెం గుర్చేయండి సార్ ప్లీజ్. అర్థం చేసుకోరా ఆట బొమ్మను కాదు నేను, ఆశను పంచుకోరా అమ్మలాంటిదానను నేను. అద్భుతంగా ఉంది సార్. చాలా 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 అసలు నాకు ఎందుకో సార్ అంటే ఫీల్ అయిపోతా సార్ నేను. ఏదైనా కానీ ఒక పాటలో ఆ భావం ఉంటే కళ్ళ నీళ్ళు కూడా తిరుగుతాయి సార్ నాకు. చాలా అంటే నాకు ఎందుకో అలా కనెక్ట్ అయిపోతాను సార్ నేను. సార్ భలేవాళ్ళు సార్. మీరు ఇంకా మంచి మంచి గొప్ప రచనలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగగానే నాకు మీ సమయాన్ని కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. మరొకసారి ఇంకొక వేదిక మీద నేను అనుకుంటున్నాను ఈ ఈ ఈ వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు మనం చేసిన ప్రయత్నం బాగా వైరల్ అయ్యి మిమ్మల్ని ఒక పెద్ద టీవీ ఛానల్లో ఇలాగే ఇంకొక యాంకర్ మిమ్మల్ని మీ ప్రతిభని అక్కడ వరకు వెళ్ళాలి, అలా ఇంటర్వ్యూ చేస్తే చూడాలి అనేది నా కోరిక. అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమో సార్ దయవిచ్చా. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్.